మోదీ గారి మాటల వల్ల, చెప్పిన వర్డ్స్ వల్ల మార్కెట్ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడింది? 12,000 crores loss. చాలా మందికి గోల్డ్ బాండ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎలా కొనుక్కోవాలి అనేది కూడా ఐడియా లేదు. డీమ్యాట్లో ఏంది షేర్స్ కానీ మనం ఫోన్ పేలోనో లేదు అని అంటే గూగుల్ పేనో ఇలా డిజిటల్ గోల్డ్ కొనడం మంచిదేనా? డిజిటల్ కోడ్ కొనడం కూడా మంచిదేమో. ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? లాంగ్ టర్మ్ అంటే నాట్ ఈవెన్ 1 year, 2-3 years అది ఒక ఇన్వెస్ట్మెంట్. ట్రేడింగ్ బాట్ అని విన్నాం, అంటే ఏంటి? ట్రేడింగ్ బాట్ ఏంటంటే కంప్లీట్లీ. నమస్తే. నవేడేస్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎంతో కొంత సేవింగ్ చేయాలి అనుకుంటున్నారు. అయితే సేవింగ్స్గా దాచుకున్న సొమ్మును ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే మరిన్ని లాభాలు పొందొచ్చు అనుకుంటున్నారు. అందువల్లే రకరకాల దారులు వెతుకుతున్నారు కూడా. కొంతమంది బంగారం మీద పెట్టుబడి పెడుతున్నారు, మరి కొంతమంది ఎస్ఐపి అంటున్నారు, ఇంకొంతమంది స్టాక్స్ కొనాలి అంటున్నారు. నిన్నేమో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మీరు బంగారం కొనద్దు అన్నారు, బాండ్స్ కొనుక్కోండి అన్నారు. సో రకరకాల సందేహాలు, కన్ఫ్యూజన్స్ ప్రతి ఒక్కరి బ్రెయిన్ లో వెళ్తున్న నేపథ్యంలో అసలు ఆ సేవింగ్స్ ని మనం ఇన్వెస్ట్మెంట్ గా ఎలా మార్చుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ట్రేడింగ్ అంటే ఏంటి, ట్రేడింగ్ ఎలా చేయాలి, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు WMAX ఫౌండర్ అలానే మేనేజింగ్ డైరెక్టర్ దీపేష్ గారు. హలో అండి. హలో, హౌ ఆర్ యు? బాగుంటాను. దీపేష్ గారు, ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ఒక 10 సూచనలు ఇచ్చారు దేశానికి. అందులో బంగారం కొనొద్దు అన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నారు, విదేశీ పర్యటనలు ఆపేయమన్నారు, బాండ్స్ కొనుక్కోమన్నారు, అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ని యూజ్ చేయండి అన్నారు. ఆయన చెప్పడమే కాదు, చేసి చూపించారు కూడా. గవర్నమెంట్ కూడా దానికి అన్ని వెహికల్స్ ని రెడ్యూస్ చేశారు, తన కాన్వాయ్ ని తగ్గించుకోవడం కూడా చూసాం మనం. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోదీ గారి మాటల వల్ల, చెప్పిన వర్డ్స్ వల్ల మార్కెట్ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడింది? నిన్న 12,000 crores లాస్, ఆల్మోస్ట్ 12,000 crores లాస్. ఓ, సో ఈ సెంటిమెంట్ వల్ల అన్ని మార్కెట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి, సో దానివల్ల ఆల్మోస్ట్ నిన్న 12,000 crores లాస్ అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్. అసలు ఎట్లా ఉంటదంటే, అంటే ఇప్పుడు మనం యూనివర్సల్ ఈవెంట్స్ ఉంటాయి, లేదంటే మన ప్రధానులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, దేశానికి సంబంధించిన సెలబ్రిటీస్ కావచ్చు, మాట్లాడేటప్పుడు వెంటనే ఆ ఎఫెక్ట్ మార్కెట్ పైన చూపిస్తూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం సెన్సెక్స్ పడిపోయింది అని. ఏంటి అది, ఎలా పడుతుంది? మార్కెట్స్ అనేది సెంటిమెంట్స్ తో ఫాలో అవుతుంటది. సెంటిమెంట్స్ తో ఫాలో అవుతుంది. ఓకే, రేపు ఏమవుతుంది, ఈ రోజు ఏమవుతుంది, ఆ సెంటిమెంట్స్ తోనే మనం కొనడం కానీ అమ్మడం కానీ చేస్తుంటాం. సో ఎందుకు ఇప్పుడు ఉండే జనాలు గోల్డ్ కొంటున్నారంటే పెరిగిపోతుంది అని కొంటున్నారు, కానీ దేని వల్ల కొంటున్నారు, దేని వల్ల ఇన్వెస్ట్మెంట్ అనేది తెలియట్లేదు. మీరు అన్న పాయింట్ కరెక్ట్. ఇప్పుడు గోల్డ్ కొనడానికి వెళ్ళేటప్పుడు ఎందుకు కొంటున్నాం అన్న విషయం పక్కన పెడితే, ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయేమో, అప్పుడు మనం కొనగలమో లేదనే భయంతో ఇప్పుడే కొనేసి దాచిపెట్టుకుంటున్నారు. మంచిదేనా ఇది? మంచిదే, కానీ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో అన్నిటికీ ఇప్పుడు గోల్డ్ కొంటున్నారంటే ఇది ఎంతవరకు నెసెసరీయో కాదు, ఏదో ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోతుందని కదా. సో మనం ఒక పాయింట్ టైంలో మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే ఏ టైంలో కొనాలి, ఏ టైంలో లేకపోతే అమ్మాలనేది ఉంటుంది. గోల్డ్ పెరిగిపోతుందని కొనేస్తున్నారు, లేకపోతే గోల్డ్ తగ్గిపోతుందని చాలా మంది గోల్డ్ తగ్గిపోతే కొనరు, గోల్డ్ పెరిగినప్పుడే కొంటారు. ఆ టైంలో డబ్బులే ఉంటుంది. అవును, ఆ టైంలో అప్పుడు ఎవరికి కొనాలి అనుకోరు, ఇంకా తగ్గద్దేమో అని అనుకొని కొనరు. ఈ సెంటిమెంట్స్ వల్ల ఏమవుతుందంటే మార్కెట్ అనేది ఫాలో అవడం కానీ లేకపోతే రికవర్ అవ్వడం కానీ అవుతుంటుంది. అయితే ఇప్పుడు మొత్తం సాఫ్ట్వేర్స్ కూడా మెంబర్స్ కూడా ఆన్లైన్ ఇచ్చేసారు కాబట్టి ఇది ఇప్పుడు మెయిన్ థింగ్ యాజ్ పర్ మోడీ ఏం చెప్తున్నారంటే, ఎంతవరకు ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే అది తక్కువ చేయడం, ఫ్యూల్ మనం తక్కువ చేయడం కోసమే. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ వార్ నడుస్తున్న నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ కొరత చాలా ఎక్కువగా ఉంది. అవును, దానివల్ల ఏమవుతుందంటే క్రూడ్ ఆయిల్ అనేది పెరుగుతుంది. సో మార్కెట్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్, మార్కెట్ స్ట్రాంగ్ ఉంటేనే ఇండస్ట్రీస్ స్ట్రాంగ్ ఉంటాయి. ఓకే, మార్కెట్ ఫాలో అవుతుందంటే ఇండస్ట్రీస్ ఫాలో అయిపోతుంటాయి. ఓకే, అసలు ఎట్లా ఉంటుంది దీనికి లింక్? చాలా మందికి అర్థం కాదు, ఈ ట్రేడింగ్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, మార్కెట్ కి అలానే సంస్థలకి సంబంధం ఏంటి? అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ షేర్స్ ఉన్నాయి. సో ఆల్ ఫుడ్ ఇండస్ట్రీస్ మీకు ఐటీసీలో ఉంది. అదేలాగా ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి ఇప్పుడు రిలయన్స్లో మీరు వాడే జియో సిమ్ కానీ, రీఛార్జెస్ కానీ, లేకపోతే జియో ఇండస్ట్రీస్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇండస్ట్రీలో ఏదో ఒక తప్పు జరగడం వల్ల ఆ షేర్ అనేది పడేటప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ షేర్ అనేది కొలాప్స్ అవుతుంది. అప్పుడు ఏంది, ఇన్వెస్టర్స్ పరంగా
ఏమవుతారు అక్కడ వచ్చి లాస్ అవుతుంటారు. కొంతమంది లాస్ అవుతుంటారు. కొంతమంది వచ్చి దాంట్లో నుంచి ఎక్సిట్ అవుతుంటారు. మినిమమ్ లాస్‌తో అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నాకొక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా గుర్తొచ్చింది. రీసెంట్‌గా తమిళనాడులో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎప్పుడైతే టీవీకే గవర్నమెంట్ విన్ అయిందో సన్నెక్స్ సంబంధించిన షేర్స్ అన్నీ కూడా ఆటోమేటిక్‌గా పడిపోయాయి. 8:30-9:30 ఎలక్షన్స్ రిజల్ట్స్ స్టార్ట్ అయింది. నాకొకసారి ఆ గ్రాఫ్ ఎలా జరిగిందో ఆ డే నాకు చెప్తారా? ఆ డే ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తారా? యాక్చువల్‌గా ఫస్ట్ మార్నింగ్ 8:30, 9:30 మేము నార్మల్‌గా జనరల్ ఓపెన్ మార్కెట్‌ని అయింది. ఓపెన్ అవుతుంది. సెన్సెక్స్ ఉండేటప్పుడు ఒక ప్రైస్ వచ్చి జస్ట్ సస్టైన్ అవుతున్నది. సరే ఓకే. మేమేమనుకున్నామంటే 8:30, 9:30 యాస్ పర్ డీఎంకే లీడ్‌లో ఉండింది. ఫస్ట్ స్టార్టింగ్ హ్మ్. 8:30, 9:30. సరే ఓకే. మనం కూర్చొని వాచ్ చేద్దాము. అసలు మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంకో పార్టీ గెలుస్తదని. వస్తది అని. షార్ట్ చేసేటప్పుడు జస్ట్ జనరల్ మినిమమ్ లాట్స్‌తో షార్ట్ చేసాం. ఆల్మోస్ట్ అక్కడ ఒక 20-30 పాయింట్స్ వచ్చి మేము గ్రాబ్ చేసుకున్నాం. ఓకే. మీకు అర్థమైపోయిందా ముందుగానే? మార్కెట్ సెంటిమెంటే గదా! ఓకే. హ్మ్. సో, దాని పరంగా మనం క్లోజ్ చేసేసాం. అంటే నంబర్ గేమ్ జరుగుతున్నప్పుడు హ్మ్. ఇక్కడ మార్కెట్ షేర్స్‌లో ఆ ఫ్లక్చుయేషన్స్ ఆ వస్తున్నప్పుడు ఫ్లక్చుయేషన్స్ వచ్చాయి. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? వెంటనే ఇమ్మీడియేట్‌గా మీరు చేసేదేంటి? సెంటిమెంట్ ఎప్పుడైతే రోల్ మేజర్‌గా ప్లే అవుతుందో, మేము మాక్సిమం ట్రేడ్స్ తీసుకోం. ఓకే. సెంటిమెంట్స్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఆర్ థర్డ్ డే తీసుకుంటాం ట్రేడ్స్ అనేది. హుహుహు. సో, అలాంటప్పుడు ఏందంటే కొంచెం ఒక స్టేబిలైజ్డ్ ఇదొస్తది. అప్పుడు బ కొనడం గాని, లేకపోతే ప్రీవియస్ షేర్స్‌ని అమ్మడం గాని చేస్తుంటాం. ఓకే. సో, సెంటిమెంట్‌ని మీరు కూడా ఫాలో అవుతూ ఫాలో ఉంటారు. అవుతుంటాం. కన్ఫర్మ్‌గా ఫాలో అవుతుంటాం. ఓకే. ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు చాలామంది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎంతో కొంత చాలా మంది దగ్గర మనం చూస్తున్నాము. ఒక రూ. 100తోనన్నా సరే హ్మ్. సేవింగ్స్ సేవింగ్స్ మొదలుపెడుతున్నారు. చేయాలి ఆ అనుకుంటుంటాం. తర్వాత ఒక 10,000 అయిందనుకోండి. ఈ 10,000తో మనం ఏం చేయొచ్చు? ఏం చేయొచ్చు? చిన్న బంగారం ఏమైనా కొనొచ్చా? కొనొచ్చు. ఆర్ ఎల్స్ సిల్వర్ కొందామా? సిల్వర్ దాన్ని ఈ సేవింగ్స్‌ని ఇన్వెస్ట్‌మెంట్ కింద ప్లాన్ చేసుకుంటున్నాం. చేసుకోవచ్చు. ఒకసారి నాకు ఆ డిఫరెన్స్ చెప్తారా? ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి? ఎలా మనం మార్చుకోవాలి? హ్మ్. ఇప్పుడు ర ర 2 డిఫరెన్స్ పెట్టుకుందాం. గోల్డ్ కొందాం ఫిజికల్‌గా. హ్మ్. ఫిజికల్‌గా వచ్చి షేర్స్‌లో ఈటీఎఫ్‌లో కొనుక్కుందాం. డిఫరెన్స్ ఏందంటే గోల్డ్ మీరొచ్చి ఇమ్మీడియేట్‌గా సెల్ చేయలేరు. ఓకే. గోల్డ్ అవును. అన్నిట్లోనే గోల్డ్ ఈజీగా సెల్ చేయగలుగుతాం. అయితే దానికన్నా ఇంకా ఫాస్ట్‌గా సెల్ చేయడం అనేది ఆన్‌లైన్‌లో ఈటీఎఫ్‌లో. ఓకే. అయితే మెయిన్ థింగ్ ఏందంటే ఈటీఎఫ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి 150 క్రాస్ అయింది హ్మ్. ఈరోజు. అంటే సడెన్‌గా మీరు వెళ్లి ఇప్పుడు నైట్ 12 గంటలకు కూడా క్లోజ్ చేయలేరు. అయితే క్లోజ్ చేయొచ్చు. హ్మ్. ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో మనం హోల్డ్ చేసుకునేటప్పుడు క్లోజ్ చేయొచ్చు. ఓకే. లేదంటే వేరే ఏదన్నా డీమ్యాట్‌లో ఉన్నా గూడా మనం వచ్చి ఆ బాండ్స్ పెట్టుకొని మనం సెల్ చేయొచ్చు. హ్మ్. ఇంకోటేందంటే ఈ ఈ బాండ్ పేపర్స్‌లో పెట్టి కూడా లోన్ తీసుకోవచ్చు. చాలా ఆహా! మందికి తెలీదు. తెలీదు. గోల్డ్ అనేది మీరు ఫిజికల్‌గానే పెట్టుకోవాలనుకుంటారు గానీ, లేదు అవసరం లేదు. ఇంకోటి సేఫర్ గూడా కాదు. అవును. మీరు గోల్డ్ బాండ్స్ కొనుక్కొని, దాన్ని బెట్టి కూడా లోన్ తీసుకోవచ్చు. సేమ్ ఎలాగ మీరు గోల్డ్‌లో బ్యాంక్‌లో లోన్ తీసుకుంటున్నారో, సేమ్ థింగ్ ఆ ఈటీఎఫ్ పెట్టి కూడా లోన్ తీసుకోవచ్చు. చాలా మందికి గోల్డ్ బాండ్స్ ఎక్కడ దొరుకుతాయి? ఎలా కొనుక్కోవాలి అనేది కూడా ఐడియా హ్మ్. లేదు. హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేయండి మరి. గోల్డ్ బాండ్స్ అనేది డి డీమ్ ఏం లేదు జనరల్ మనం ఎలాగ బ్యాంక్ అకౌంట్ పెట్టుకున్నామో, హ్మ్. అదేలాగా డీమ్యాట్ అని ఒకటుంటది. డీమ్యాట్‌లో ఏంది షేర్స్ కానీ, డీమాట్ అకౌంట్ అంటారు డీమ్యాట్ దాన్ని. అకౌంట్ గోల్డ్ గానీ, సిల్వర్ గానీ, క్రూడ్ ఆయిల్ గానీ, లేపోతే షేర్స్ గానీ, అన్నీ ఒకే పాయింటస్ డీమ్యాట్ అకౌంట్. హ్మ్. దాంట్లో మనం గోల్డ్‌కని ఒక షేర్ ఉంటది. గోల్డ్‌కని పార్ట్ ఆఫ్ ఎమ్6లో ఉంటది. దానికి సెలెక్ట్ చేసుకొని మీరు ఏ గోల్డ్ కొనుక్కుంటున్నారు, ఏ ప్రైస్‌కి కొనాలనుకుంటున్నారు. కొంతమంది ఏమనుకుంటారు ఈటీఎఫ్ అనేది గోల్డ్‌ని డివైడ్ చేసి సెపరేట్‌గా అంటే కొంతమంది వచ్చి ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చి కంప్లీట్‌గా ఇప్పుడు 1.5 లాక్స్ అంటే 1.5 లాక్స్ కొనలేరు గదా! అవును. సో, దానికి ఈటీఎఫ్ అని డివైడ్ అవుతుంటది. సో, హుహుహు. ఆ డివైడ్ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 1000కో, రూ. 2000కో కొంటుంటారు. సో, అదేమవుద్దంటే గోల్డ్ ఎంతవరకి ఇంక్రీజ్ అవుతుందో, అదేలాగా ఈటీఎఫ్ కూడా ఆ ప్రైస్‌కి అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటుంటే ఇప్పుడు డిజిటల్ గోల్డ్ అని వచ్చింది. మన ఫోన్ పేలో కావచ్చు, హ్మ్. గూగుల్ పేలో కూడా హ్మ్. గోల్డ్ కొనుక్కునే ఆప్షన్ ఉండింది. అవును. దానికి ఒక ఇంత చార్జెస్ అని కూడా ఉంటుంది. 2% జీఎస్టీ ఏదో. ఇప్పుడు కన్వీనియన్స్ చార్జెస్ మాట బ్రోకింగ్ చార్జెస్ అంటారు దాన్ని. హ్మ్. ఆ బ్రోకింగ్ చార్జెస్ మటు పే చేస్తే చాలు. మోర్ ఓవర్ మీరు వచ్చి 500, రూ. 100 నుంచి కూడా కొనొచ్చు. 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 సేఫేనా అది? ఫోన్ సేఫే. పేలో గోల్డ్ కొనడం మంచిదేనా? సేఫే. కొనొచ్చు. ఓకే. ఎందుకనంటే మొన్నటికి మొన్న పేటీఎంకి సంబంధించిన ఆ! ఆర్ డిజిటల్ ట్రాన్సాక్షన్‌కి ఒక ఇబ్బందొచ్చింది. హ్మ్. సో, అందరూ భయపడిపోయారు. అయితే ఏం చెప్పారంటే, యాస్ పర్ కోర్ట్ నార్మ్స్ ప్రకారం ఏం చెప్పారంటే, వాళ్ళు కూడా సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయి. హ్మ్. ఆ ఫండ్స్‌తో సో,
కస్టమర్స్‌కి ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. ఒకటి సఫిషియంట్ ఫండ్స్ ఉన్నాయి. దాన్ని బట్టి వాళ్ళు రీపే చేసేయొచ్చు. సో, మీరు కస్టమర్స్ అనేది భయపడాల్సిన అవసరం లేదు ఓకే. అంటున్నారు. సో, ఇన్వెస్ట్‌మెంట్ అనేది మనం ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు? అసలు ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి? హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఒక లాంగ్ టర్మ్. ఓకే. లాంగ్ టర్మ్ అంటే నాట్ ఈవెన్ 1 ఇయర్, 2, 3 ఇయర్స్ అది ఒక ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాండ్ కొంటున్నారు. ఆ ల్యాండోడ ప్రైస్ ఒక 10,00,000 పెట్టి కొంటున్నారు. హ్మ్. ఒక 5 ఇయర్స్‌కి ఆ ల్యాండోడ ప్రైస్ 15,00,000 అవ్వచ్చు. ఓకే. దట్ ఈస్ కాల్డ్ ఇన్వెస్ట్‌మెంట్. క్యాపిటల్ 10,00,000 ఇన్వెస్టెడ్, 5,00,000 ఇస్ రిటర్న్స్. మొత్తం కలిసి 15,00,000 హ్మ్. మీకు రిటర్న్స్‌గా వచ్చింది. 5,00,000 రిటర్న్స్‌గా వచ్చింది. సో, ఇది వచ్చి మీరు ల్యాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ప్రీవియస్‌గా అలాగే చేస్తాను. ఓకే. ఇప్పుడు ఎలాగైందంటే షేర్స్ మీద, అంటే ఇప్పుడు టాప్ 50 షేర్స్ మీద, లేకపోతే నిఫ్టీ 50 మీద కొంతమంది ట్రేడింగ్ అంటారు. ఇన్వెస్ట్‌మెంట్. ట్రేడింగ్ అంటే డిఫరెన్స్ ఉంది. ట్రేడింగ్‌లో వచ్చి ఈరోజు కొన్ని, ఈరోజే షేర్స్‌ని అమ్మేస్తారు. ఓకే. ఏ రోజు కొన్నది ఆ రోజు ఆ రోజే అమ్మేయడాన్ని అమ్మేస్తారు. ఇది ట్రేడింగ్ ట్రేడింగ్ అంటారు. అంటారు. ట్రేడింగ్‌లోనే టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ ఉంది. హ్మ్. ఆ డేని డేలో ట్రేడ్ చేయొచ్చు, వీక్లీలో ట్రేడ్ చేయొచ్చు, మంత్లీలో. అంటే ట్రేడింగ్ అనేది ఒక ఎక్స్‌పైరీ ఉంటది. సో, ఏదో ఒక పాయింట్‌లో దాన్ని అది సెల్ చేసేయాలి. సో, ఓకే. ఇన్వెస్ట్‌మెంట్ అలా కాదు. 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్, ఈవెన్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా ఫేమస్ అవుతుంటది. ఒకాయన ఆల్మోస్ట్ 60 ఇయర్స్ నుంచి హోల్డింగ్ ఎంఆర్ఎఫ్ షేర్స్. హ్మ్. అప్పుడు ఎంత ఒక దగ్గర దగ్గర ఒక ₹89 కొనింది. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ ఆల్మోస్ట్ 1.5 లాక్స్, 2 లాక్స్ దగ్గర అవును. దగ్గర ట్రేడ్ చాలా అవుతుంది. డిఫరెన్స్ వచ్చింది. అవును. సో, 100 షేర్స్ హోల్డ్ చేస్తున్నాడాయన. ఓకే. సో, చాలా మంది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా! హ్మ్. ఇప్పుడు షార్ట్ టర్మ్‌లో కొనుక్కోవాలనుకుంటే దేని మీద ఇన్వెస్ట్ చేయాలి? షార్ట్ టర్మ్ దేని మీదంటే నేనేం ప్రిఫర్ చేస్తానంటే, స్టార్టింగ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో హ్మ్. రెడ్యూస్ అన్నీ ఇప్పుడు చిన్న షేర్స్‌ని తీసుకొని ట్రేడ్ కన్నా పర్టిక్యులర్‌గా టాప్ 50 షేర్స్ ఉంటాయి. అంటే నిఫ్టీ 50. హ్మ్. దాంట్లో హెచ్‌డిఎఫ్‌సి నుంచి టాప్ 50 బ్యాంకింగ్ సెక్టార్స్ నుంచి, లేపోతే మెడికల్ సెక్టార్స్ నుంచి, ఇండస్ట్రీ సెక్టార్స్ నుంచి, ఐటీ సెక్టార్స్ నుంచి అన్నిటికి సెపరేట్‌గా ఒకటొకటుంది. సో, దాని పరంగా మీరు ఇన్వెస్ట్ చేసుకున్నారనుకో, సో, మినిమమ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు. ఓకే. అర్థమవుతుందా? సో, హ్మ్. దాని పరంగా ఇన్వెస్ట్ చేసేటప్పుడు అప్పుడు రిటర్న్స్ అవ్వంగా దాని తర్వాత మనం మేజర్ దానికి ఇంకా ఇన్వెస్ట్ చేసుకొని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. చాలా మంది దగ్గర నేను నార్మల్ ట్రేడింగ్ అంటే మాన్యుయల్ ట్రేడింగ్ అంటూ వింటూ ఉన్నాను. అవును. అంటే ఏంటి? మాన్యువల్ ట్రేడింగ్ అంటే ఇప్పుడు మనం ఎలా ఇప్పుడు ఒక ప్రైస్ పెట్టి షేర్స్ కొంటున్నామో, హ్మ్. కొంటున్నాం. ఒక, ఒక 2 డేస్‌లో అది ₹20 పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 150 కొంటున్నాం. ఒక ₹10 పెరిగింది. క్లోజ్ చేసేస్తున్నాం. ఒక 1 వీక్‌లోనో, 2 వీక్స్‌లోనో అది. అది మాన్యువల్‌గా కొనేది. ఓకే. ఆటోమేటిక్‌గా కొనేదేందంటే, ఆటోమేటిక్‌గా మనం వచ్చి ఒక సిస్టమైజ్డ్ స్ట్రక్చర్‌లో క్రియేట్ చేసి, సాఫ్ట్‌వేర్‌ని మీ షేర్స్ అది మీరు జస్ట్ అమౌంట్ యాడ్ చేసుంటే, మీ షేర్స్ అదే కొని, అదే అమ్మేస్తుంటది. సో, మీరు జస్ట్ ఇన్వెస్టర్ ఏం చేస్తదంటే, ఆ పర్టిక్యులర్ షేర్స్ అనేది మీ ప్రీసెట్ ఆర్డర్స్‌లో ఉంటే, ఆ షేర్ ఒకవేళ మార్కెట్ బాగుంది. అంటే కంప్లీట్ టెక్నికల్స్‌గా బాగుంది. లేకపోతే స్ట్రక్చరైజ్‌గా అన్ని డేటా బాగుంటే, అది బై చేసుకొని, ఏ టైంలో సెల్ చేయాలని దానికి ఒక పాయింట్ ఉంటది. ఆ టైంలో సెల్ చేసేస్తది. ఇది ఆటోమేటెడ్‌కి నార్మల్ ట్రేడింగ్‌కి డిఫరెన్స్ ఇప్పుడు మాన్యుయల్ ట్రేడింగ్ అంటే మన చేతుల్లో ఉంటది. మేబీ అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. అవ్వచ్చు. అలానే ఆటోమేటెడ్ కూడా అట్లనే. అది మీరు చెప్తున్నట్టుగా సిస్టమ్ తీసుకోవచ్చు. అవును. సో, కంప్లీట్‌గా ఎంత డిఫరెన్స్ ఉంటుంది రెండిటికి? సీ ఎన్ని పాయింట్స్ చెప్తారు మీరు? ఇక్కడ పాయింట్స్‌కి దానికి డిఫరెన్స్ కాదు గానీ, మెయిన్ థింగ్ ఎమోషనల్ ఇక్కడ చాలా డిఫరెన్షియేట్ అవుద్ది. ఇక్కడేందంటే, మనం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటది. మీరు ఒక 2,00,000 ఇన్వెస్ట్ చేసి, హ్మ్. మీకు ఒక ₹1,000 వస్తే హ్యాపీ అనుకుంటారు. ఇంకొకళ్ళు వచ్చి ఒక 10,00,000 ఇన్వెస్ట్ చేసి 2,000 వస్తే చాలనుకుంటారు. సో, 1 అంటే సీఆర్ వచ్చి ప్రాఫిట్. ప్రాఫిట్. కొంతమంది 10,000లో నేనొచ్చి ఒక 5,000 తీయాలనుకుంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఓకే. అయితే ఏందంటే, ఈ ఎమోషనల్‌లో మనం ఎక్కడ ట్రాప్ అవుతా ఉంటామంటే, ఇన్వెస్ట్ చేసిందికి మనం 50% రావాలి, హ్మ్. లేపోతే 100% రావాలనేది మేజర్ రోల్‌లో పోతుంది. సో, దానివల్లే చాలామంది లాసెస్ అయ్యేది. సో, సిస్టమాటిక్ దాంట్లో ఏమవుతుందంటే, ఓన్లీ ప్రీసెట్ ఆర్డర్స్. ఏదైతే మనం సిస్టమాటిక్‌గా ఇలా స్ట్రక్చర్‌లో క్రియేట్ చేస్తూ ఉంటామో, దాన్ని బట్టి అది ట్రేడ్ చేయడం గాని, లేకపోతే ట్రేడ్ చేయడం గాని జరుగుతుంటది. ఓకే. సో, డిఫరెన్స్ దీనికి మాన్యువల్ ట్రేడింగ్‌కి డిఫరెన్స్ అదేను. ఓకే. సో, మాన్యుయల్‌లో మనం ఏదైనా కొంటున్నప్పుడు హ్మ్. ఎప్పుడు కొనాలి? ఓకే. ఎక్కడ కొనాలి? ఓకే. అండ్ ఎలా కొనాలి? ఓకే. ఇలా ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి కదా!
ఏమంటారు? సో, నార్మల్‌గా మార్కెట్ అనేది 9:15 టు 3:30 వరకు లైవ్‌లో ఉంటది. అంటే ఈక్విటీస్ అంటారు దాన్ని. మన అన్ని ఇండస్ట్రీ షేర్స్ కానీ, ఐటీ షేర్స్ కానీ అన్నీ దీంట్లోనే ఉంటాయి. ఎంసీఎక్స్ అంటారు. అంటే క్రూడ్ ఆయిల్ గానీ, స్టీల్ గానీ, లేపోతే వచ్చి గోల్డ్ గానీ, అది మార్నింగ్ 9:15 నుంచి 11:55 వరకు మార్కెట్ అనేది రన్ అవుతుంటది. హ్మ్. సో, దాని పరంగా ఒక డీమ్యాట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని, ఒక షేర్ బై చేయడం గానీ, సెల్ చేయడం గానీ, లేపోతే వచ్చి ఒక్కొక్క షేర్స్ ఇన్వెస్ట్ చేయడం గానీ జరుగుతుంటది. ఓకే. సో, మనకి షేర్స్‌లోనే రకరకాలున్నాయి కదా! హ్మ్. ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. హ్మ్. సో, ఇంకేమేమున్నాయి? ఈక్విటీ షేర్స్ ఉండేయి. డెరివేటివ్ షేర్స్ అంటారు. ఓకే. అంటే ఇప్పుడు డెరివేటివ్స్ ఈక్విటీస్ ఏందంటే స్పెసిఫిక్‌గా కంప్లీట్‌గా షేర్స్ మట్టుమే కొంటున్నాం, అమ్ముతున్నాం. హ్మ్. డెరివేటివ్స్ ఏందంటే అక్కడ 2 స్ప్లిట్ ఒస్తది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని ఒస్తది. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ టెక్నికల్‌గా ట్రేడింగ్ అనేది. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది నా కాడ ఒక 2,00,000 ఉంది, 3,00,000 ఉంది ఇన్వెస్ట్ చేస్తున్నాను. నేను ఈ పార్ట్ ఆఫ్ టైమ్‌లో వచ్చి నేను సెల్ చేసేస్తున్నాను అనేది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆ డెరివేటివ్స్‌లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది దానికి అదే నేను చెప్పాను గదా! ఎక్స్‌పైరీ డేట్స్ ఉంటాయి. హుహు. ఆ టైంలో మీరు బై చేయడం అనేది అవుతది. సెల్ చేయాల్సొస్తది. ఓకేనా? అయితే ఒకవేళ మనం ఆ టైం లోపల సెల్ చేయకపోతే కంప్లీట్‌గా జీరో అయిపోతది. ఓహ్! ఇబ్బందేగా. లాసే గదా! సో, చాలా మందరు ఎందుకంటే అందరూ డెరివేటివ్స్ కిందకెళ్తారంటే, అక్కడేందంటే మనం ఒక 10,000లో ఒక రూ. 1,000 ఇన్‌స్టంట్‌గా తీయగలుగుతాం. హ్మ్. అయితే ఇన్వెస్ట్‌మెంట్‌లో అంత తొందరగా తీయలేం. ఎంత వెయిట్ చేయాలి? ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది మనం ఒక్కొక్క టూల్ బట్టి ఒక్కొక్క షేర్ బట్టి మనం డిఫరెన్షియేట్ అవుతుంటది. కొన్ని షేర్‌లొచ్చి సడెన్‌గా ఇప్పుడు ఒకవేళ మనం ప్రాపర్‌గా రిసర్చ్ చేసి, ప్రాపర్‌గా అనలైజ్ చేసి, టెక్నికల్ అనలైజ్ చేస్తుంటే, మనకు ఒక షేర్ ఒక 1 వీక్‌లో, 2 వీక్స్‌లో అనేది అట్‌లీస్ట్ ఒక 1% గాని ఆర్ 0.5% గాని గెయిన్ అవుతుంటది. ఓకే. ఇక్కడ అలా గాదు. ఇక్కడ వాల్యూమ్ అనేది ఎక్కువుంటది. చాలామంది డెరివేటివ్స్‌లో ట్రేడ్ చేస్తారు కాబట్టి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటది. వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంటే బయింగ్, సెల్లింగ్ అనేది జరుగుతూ వస్తుంటది. సో, హుహుహు. ఎక్కువ రిస్క్ ఉంటది. ఇప్పుడు చాలా మందిలో నేను చూసినప్పుడు ఎక్కువగా ఆటోమేటెడ్ ట్రేడింగ్ వాడడానికి ఇష్టపడుతున్నారు. ఎందువల్లంటారు? ఎందుకంటే ఇప్పుడు ఓళ్ళు ఎమోషనల్ టేక్ ఓవర్ చేయవ్వలేదు కదా! సో, సెట్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి దానికి. హ్మ్. ఏం చేస్తారంటే వాళ్ళని హైర్ చేసుకొని వీళ్ళోட ఫండ్స్ అనేది అక్కడ సేవ్ చేసుకొని వాళ్ళు కంప్లీట్‌గా ఏదైతే కంపెనీ వాళ్ళ ఫండ్స్ హోల్డ్ చేసుకొని, హ్మ్. ట్రేడ్ చేసుకొని మంత్లీ రిటర్న్స్‌గా అనేది పంపిస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎమోషనల్ అనేది బ్రేక్ ఓవర్ అవ్వదు. ఓకే. సో, నేను కూర్చొని ఒక 10,000 లాస్ చేయడం గాని, 20,000 లాస్ చేయడం గాని అవసరం పడలేదు. సో, ఒక సర్టెన్ ఆటోమేటిక్ ట్రేడింగ్ లాభాలొచ్చి మీరు ఎక్సెస్‌గా ఎంత ఇన్వెస్ట్ చేసేయడం కాదు గానీ, ఒక స్ట్రక్చరైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటది. ఓకే. అర్థమవుతుందా? సో, నాకి 10,00,000 పెట్టాను. నాకు ఒక 3, 4 మంత్స్‌లో 10,00,000 రావాలంటే అలా కాకుండా ఓకే. ఒక ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఒక స్ట్రక్చరైజ్డ్‌గా మినిమమ్ ఇంత రిటర్న్స్ అనేది ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రిటర్న్స్ ఇస్తుంటారు. హ్మ్. దాని పరంగా ఇంత పర్సెంటేజ్ రిటర్న్స్ అనేది గెయిన్ అవుతుంటారు. ఒకవేళ మార్కెట్ బాగుంటే ఆటోమేటిక్ ఎక్కువ ట్రేడ్స్ అవుతుంటది గదా! హ్మ్. దాని పరంగా వాళ్ళు ఎక్కువ రిటర్న్స్ అనేది ఓకే. ప్రాఫిటబుల్‌గా అవుతుంటారు. ట్రేడింగ్ బాట్ అని విన్నాం. అంటే ఏంటి? ట్రేడింగ్ బాట్ అంటే సేమ్ థింగ్. ట్రేడింగ్ ఆటోమేటిక్ ట్రేడింగ్ గాని, ట్రేడింగ్ బాట్ గాని సేమ్ గాని. హ్మ్. ట్రేడింగ్ బాట్ ఏందంటే కంప్లీట్‌లీ ఆటోమేటిక్ ఏఐ పెట్టేసి, అదే ఆటోమేటిక్‌గా షేర్స్ అదే సెలెక్ట్ చేస్తది. ఫండ్స్ అదే మేనేజ్ చేస్తది. ఎంత క్వాంటిటీస్ ఆ టైంకి ఎంత క్వాంటిటీస్ కావాలో అదే తీసుకొని అదే అమ్మేస్తుంటది. సో, అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు బ్యాక్ టెస్ట్ చేస్తుంటాం. మేము కూడా బ్యాక్ టెస్ట్ చేస్తుంటాం. హ్మ్. ఒక 6 మంత్స్‌గా ఇప్పుడు మేము ఒక షేర్‌ని సెలెక్ట్ చేసుకొని షేర్ అనేది మేము టూల్‌గా యూజ్ చేస్తాం. 6 మంత్స్‌గా టెస్ట్ చేస్తుంటే మాకు ఇంత ప్రిడిక్షన్ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్‌లో ఇంతని గెయిన్ వస్తుంది అని అనుకుంటే, హ్మ్. మేము దాని తర్వాత ఒక 6 మంత్స్ వరకు అనలైజ్ చేస్తుంటాం. ఓకే. ఒకవేళ అది బాగుంది, అంత బాగుందంటే దాని తర్వాత ఏం చేస్తుంటామంటే ట్రై ఇట్ ఇన్ ద డిఫరెంట్ మార్కెట్స్. హ్మ్. ఇండియన్ మార్కెట్స్, కరెన్సీ మార్కెట్స్, క్రిప్టో మార్కెట్స్ అనేది టెస్ట్ చేస్తుంటాం. ఓకే. దాని పరంగా అన్నీ ఒక స్ట్రక్చరైజ్డ్ మెథడ్ ఇదంతా మీరు ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ ఉంటారా? ఖచ్చితంగా. అట్‌లీస్ట్ ఈచ్ అండ్ ఇప్పుడు మేము క్రిప్టోకి బ్యాక్ టెస్టింగ్ చేస్తున్నాం. హ్మ్. ఆల్మోస్ట్ ఇప్పుడు 8 మంత్స్ అయింది. దాంట్లో ఇప్పుడు రిజెక్షన్స్ వస్తుంటాయి. ఇప్పుడు మేము రీసెంట్‌గా రివర్ యూఎస్‌డి అని ఒకటి చేసాం. ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ వరకు కూర్చున్నాం. దాని తర్వాత రిజెక్షన్ వచ్చింది. ఒక చిన్న చిన్న కరెక్షన్స్ అంటే మేము చేసే స్ట్రాటజీస్ ఏదనేది అక్కడ రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఓకే. సో, ఏం చేసామంటే ఆ స్ట్రాటజీని కంప్లీట్‌గా క్లోజ్ చేసేసి ఇంకో టూల్‌ని తీసుకున్నాం. అంటే అసలు ఎస్ఐపి అంటే ఏంటి? ఎలా అవును. స్టార్ట్ చేయాలి? అవును. ఏం జేయాలంటారు? ఎస్ఐపి అనేది సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. హ్మ్.
అంటే ఏందంటే, మీరు పెట్టే 500 మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ 500కి ఈ మంత్‌లో ఒక 0.1% రిటర్న్స్ వస్తుందనుకోండి. హ్మ్. నెక్స్ట్ మంత్ ఆ 500 ప్లస్ 0.1% రిటర్న్స్‌తో నెక్స్ట్ మంత్ అది క్యాపిటల్‌గా నెక్స్ట్ మంత్ క్యారీ ఆన్ అవుతది. యాడ్ ఆన్ అవుతది యాడ్ ఆన్ 500కి. అవుతది. యాడ్ ఆన్ అవుతది. ఓకే. సో, అది ఏందంటే మల్టిపుల్ అవుతుంటది. హుహుహు. అర్థమవుతుంది. సో, టైమ్ బీయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5,000, 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాం. 10,000 రీసెంట్‌గా మా ఒక కొలీగ్ కూడా 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఇంక ఇంక్రీజ్ కూడా చేయలేదు. ఎందుకంటే చాలామంది ఈ 10,000 అనేది నెక్స్ట్ మంత్ ఒక 5,000 ఇంక్రీజ్ చేసుకుంటాను అనేది ఎళ్తుంటారు. అయితే ఏందంటే ఇష్యూస్ ఏందంటే పర్టిక్యులర్‌గా మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఒక 5,000 అనేది నెక్స్ట్ మంత్ అనేది షార్టేజ్ అయ్యేటప్పుడు మళ్ళీ రిడక్షన్ చేసేసుకుంటాం. సో, నేనేం చెప్తానంటే ఎవ్రీ మంత్ 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ రండి. సో, ఫైనల్‌గా ఆ సార్ క్లోజ్ చేసేటప్పుడు మీరు ఎంత వరకు అనుకుంటారు? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్‌మోస్ట్ ఒక 15,00,000 ఇన్వెస్ట్ చేసిండు. హ్మ్. ఆర్ 20,00,000 ఇన్వెస్టెడ్. ఎంతవరకు రిటర్న్స్ వచ్చుంటదని అనుకుంటారు? ఒక 20 ఆర్ 15 ఇయర్స్‌లో. క్యాపిటల్‌కి క్యాపిటల్ 20,00,000కి 20,00,000 వచ్చినట్టు. హ్మ్. ఈ క్లోజ్డ్ విత్ 78,00,000 అంత డిఫరెన్స్ వచ్చిందా? ఎస్ఐపీస్‌లో. వావ్! అయితే చాలా మందికి ఆ లాంగ్ పీరియడ్ అనేది చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు. అవును. అయితే ఆ మనకి లాంగ్ మనకి పీరియడ్ వెంటనే బెనిఫిట్స్ కావాలి. వెంటనే బెనిఫిట్స్ కావాలనేది. హ్మ్. అయితే ఆల్మోస్ట్ ఫైనల్ ఎస్ఐపి పే చేస్తున్నా నాకు చెప్పి పే చేసి క్లోజ్ చేసాం. 78,00,000 క్లోజ్ చేశారు. సో, అలా పరంగా అంటే మీరు ఒక టార్గెట్ అని పెట్టుకొని ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తూ వస్తూ హ్మ్. 10 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తూ వస్తే మీకనేది రిటర్న్స్ అనేది ఖచ్చితంగా వస్తదండి. అండ్ ఇది బేస్డ్ ఆన్ అమౌంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందా? ఇప్పుడు అవును. అంత పెట్టుకోలేరు కొంతమంది. కొంతమందికి 500 అంతే. పెట్టుకోగలరు. సో, కొంతమంది 500 పెట్టుకోగలుగుతారు. నేనేం చెప్తానంటే ఇనిషియల్ స్టార్ట్ చేయండి అట్‌లీస్ట్. హ్మ్. మీరు ఏందంటే దాని గురించి తెలీదు కాబట్టి అట్‌లీస్ట్ ఒక 500 ఇన్వెస్ట్ చేసి ఒక 1 ఇయర్ చూడండి. ఏందవుతుంది? ఏమవుతుంది? హ్మ్. ఒకవేళ వచ్చి అది పర్టిక్యులర్‌గా మీకు ఆ స్ట్రక్చర్ అర్థమైందా ఫస్టు? దాని తర్వాత ఇంక్రీజ్ చేస్తున్నారంటే మీకు అర్థమవుతుంది. దాని పరంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదండీ. స్టాక్ మార్కెట్ ఉండింది, హ్మ్. ఎస్ఐపి ఉండింది, గోల్డ్ గోల్డ్ ఉండింది. ఉంది. ఈటీఎఫ్ ఉంది. అండ్ చాలా మంది డబ్బులున్నోళ్ళైతే ల్యాండ్‌ల మీదో దేని మీదో బాండ్స్ పెడతారు. బాండ్స్ ఉండాలి. బాండ్స్ ఉన్నాయి. అవును. సో, ఈ బాండ్స్ గురించి కూడా ఒకసారి మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఆల్రెడీ మీరు మాట్లాడారు. అవును. మనం బ్యాంక్‌లో నుంచి తీసుకోవాలా బాండ్స్ అనేవి? లేదు. బాండ్స్ అనేది బ్యాంక్‌లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కూడా డీమ్యాట్‌లోనే తీసుకోవచ్చు. హ్మ్. అయితే ఏందంటే బాండ్స్‌లో కొన్ని వచ్చి ఏందంటే కొన్ని గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి. ఓకే. గవర్నమెంట్స్ బాండ్స్ అనేది సడెన్‌గా ఫ్లక్చుయేట్ అనేది ఉండదు. ఉండదు. సో, మినిమమ్ ఇంత రిటర్న్స్ అని ఉంటుంది. పర్ యానమ్ 8% ఆర్ 9% అని ఉంటది. సో, గవర్నమెంట్స్ బాండ్స్ తీసుకున్నప్పుడు ఏందంటే చాలా మందికి సేఫర్‌గా యూజ్ చేసుకుంటారు. ఓకే. సో, మనకి గవర్నమెంట్ బాండ్స్‌కెళ్తే ఇంకా సేఫర్‌గా బెటర్. ఉంటదని ఏంటి సడెన్ ఫ్లక్చుయేషన్ ఇప్పుడు ఉండదు. గవర్నమెంట్ బాండ్స్ మినిమమ్ ఎంత పెట్టుకోనాలి మనం? ఒక్కొక్క బాండ్ బట్టి ఉంటదండి. ఓకే. ఒక్కొక్క బాండ్ 12,000 ఉంటది. ఒక్కొక్క బాండ్ 1,00,000 మీ క్వాంటిటీస్ బట్టి. సో, అర్థమవుతుందా? సో, మీరు ఓకే. ఎంత అమౌంట్ అనేది ఒక్కొక్క ఒక్కొక్క గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టేట్ లేకపోతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ ఉంటాయి. హ్మ్. డెవలప్‌మెంట్ కోసం ఒక బాండ్ క్రియేట్ చేసి మీరు ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఆ షేర్ ఆ ఫండ్స్ పెట్టుకొని వాళ్ళు రిటర్న్స్ అనేది మీకు ఇస్తుంటారు. సో, ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఎస్ఐపి చేద్దాం చేద్దాం అనుకుంటున్నారు. అనుకున్నాను. లేకపోతే ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడైనా పెడదాం హ్మ్. అనుకుంటున్నారు. హ్మ్. మీరిచ్చే సజెషన్స్ ఏంటి? బెటర్ అదే చెప్తున్నాను కదా! స్టార్టింగ్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఇన్వెస్ట్‌మెంట్‌లో అదే టాప్ 50 షేర్స్ అనేది ప్రీసెట్‌గా మీరు అలవాటు చేసుకొని ఫస్ట్ షేర్స్‌ని ఇన్వెస్ట్ చేయండి. హ్మ్. 500 100 200 ఎస్ఐపీస్‌లో మంత్లీ ఒక 500 పుష్ చేయడం ట్రై చేయండి. ఓకే. సో, దాని పరంగా మీకు ఫస్ట్ మార్కెట్స్ అంటే ఏందని అర్థం అవుతది. అండ్ ఇంకొకటి ఇంత మార్కెట్ అనేది అంత తొందరగా అర్థమయ్యేది కూడా కాదు. కాదు. కాస్త టిపికల్‌గానే ఉంటుంది అవును. కాబట్టి, అవును. అవును. సో, స్టెప్ బై స్టెప్ స్టెప్ బై నేర్చుకోవాలి. స్టెప్పే ఆ నేర్చుకోవాలి. టైంలో పానిక్ అవ్వకుండా మీలాంటి అవ్వకుండా. అడ్వైజర్స్‌ని అప్రోచ్ ఖచ్చితంగా. అయ్యారనుకోండి ఖచ్చితంగా. బెస్ట్ కదా! బెస్ట్. ఇప్పుడు డబ్ల్యూ మ్యాక్స్ ఫౌండర్ అలానే మీరు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఏం అవును. చేస్తది? డబ్ల్యూ మ్యాక్స్ కోసం చెప్పండి. డబ్ల్యూమాక్స్ యాక్చువల్లీ మేము ఆటోమేషన్ మాకు మేజర్ బిజినెస్ ఇస్ ఆటోమేషన్ ట్రేడింగ్. ఓకే. ఓకే అండి. తర్వాత ఫండ్ మేనేజింగ్. హుహు. సో, ఫండ్ మేనేజింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ నుంచి ఓలోడ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలనుకుంటున్నారు. ఓలోడ ఫండ్స్‌ని ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటున్నారంటే, ఆ ఫండ్స్‌ని మేము హోల్డ్ చేసుకొని, మేము మంత్లీ రిటర్న్స్ కానీ, ఇయర్లీ రిటర్న్స్ కానీ మేము రీపే చేస్తుంటాం.
ఓకే. అదే పరంగా ఇండివిడ్యువల్ పర్సన్స్ నా కాడ వచ్చి నాకు ల్యాండ్‌లో ఇన్వెస్ట్ చేయాడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఈక్విటీస్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా. అయితే నాకు ఎలాగ చేయడం తెలీదు. హ్మ్. అయితే నేను ఎలాగనంటే అలాగప్పుడు మేము ఫండ్ అనేది మేనేజ్ చేసుకొని వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ రిటర్న్స్ అనేది మనం రీపే మీరు చేస్తుంటాం. అడ్వైస్ చేస్తూ ఉంటారు. అట్లానే అడ్వైస్ మీరు చేస్తుంటాం. ప్లస్ వాళ్ళోட ఫండ్స్ అనేది మేనేజ్ చేస్తుంటాం. ఓకే. అది. ఫైనల్‌గా నేనేం చెప్తున్నానంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అయితే మీరు మీకాడ డబ్బులుండేది 1,00,000, 2,00,000 ఉంటే సడెన్‌గా పోయేసి ట్రేడింగ్ అనేది చేసి లాస్ చేయకుండా హ్మ్. ఒక 1,00,000 ఉన్నా కూడా ఒక 5,000 ఆర్ 10,000 ఇన్వెస్ట్ చేస్తూ ఫస్ట్ మీ యొడ గ్రాఫ్‌ని చూసుకొని అర్థం చేసుకొని దాని తర్వాత ఇంక్రీజ్ అనేది చేసుకోమంటున్నాను. స్లోగా మీరు స్లోగానే చేసుకోమంటున్నాను. వెళ్ళమంటున్నారు. సో, మన దగ్గరున్న అమౌంట్‌ని బట్టి మనం బట్టి టెన్షన్ పడకుండా టెన్షన్ పడకుండా సో, ఏం చేయాలి? ఎందుకంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి అవును. కాబట్టి వన్ బై వన్ ఎళ్తే సరిపోతుంది. అది. కొంచెం ఆలోచిస్తే సరిపోతుంది. ఆలోచిస్తే ఇన్ సరిపోతుంది. కేస్ అది కూడా వాళ్ళకి అర్థం వాళ్ళకి కావట్లేదంటే ఇప్పుడు ఇలాంటి అందరూ అడ్వైజర్‌ని అదే. కలవచ్చు. అందరూ అన్నీ చేయలేరని చెప్తున్నా. మీరు మీ మీ పని నేను చేయలేను. నా పని మీరు చేయలేరు అవును. అనేది నేను చెప్పినది. సో, దానికన్నా ఇప్పుడు నేను కాకపోయినా చాలా మంది అనలిసిస్ ఉన్నారు. అవును. దాన్ని బట్టి జస్ట్ వాళ్ళు గో త్రూ అయ్యేసి అనలిస్ట్‌లున్నారు. మీలా అడ్వైస్ అడ్వైస్ చేసేవాళ్ళున్నారు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని అప్రోచ్ అనలైజ్ అవ్వండి. చేసి అర్థం చేసుకొని దాని తర్వాత ఇన్వెస్ట్ చేయండి అనేది. చాలా మంచి విశేషాలు థాంక్ యూ తెలియచేశారు. విద్యా ఎలా మ్యామ్. ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎలా పానిక్ అవ్వకూడదు? హ్మ్. సో, హ్మ్. చాలా జాగ్రత్తలు చెప్పారు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మ్యామ్.